ఇడ్లీ, దోస బ్యాటర్ ఏవీ లేనప్పుడు ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు చేసుకునే ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అయితే ఇప్పుడు చూసేద్దాం. చాలా సాఫ్ట్‌గా బన్‌లాగా ఉంది కదా! అదేనండి బన్ దోస. అది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ రెసిపీ చేయడానికి గోధుమ రవ్వనైతే నేను 1 కప్పు తీసుకున్నానండి. ముప్పావు కప్పు వరకు పెరుగు, హాఫ్ కప్పు వరకు నీళ్లు వేసి అంతా కూడా కలిపేసి పక్కన పెట్టేద్దాం ఒక 15 నిమిషాల పాటు. ఈలోగా మనం దీంట్లోకి ఒక తాలింపు అయితే యాడ్ చేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుందన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి కొద్దిసేపు వేగించుకోండి. తర్వాత ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్ కానీ ఆకుకూర కానీ ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా 5 నిమిషాల పాటు చేసి పక్కన పెట్టేయండి. ఈలోగా రవ్వ అయితే నానిపోయి ఉంటుంది. దీన్ని చక్కగా మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లాగా ఒక దోశ బ్యాటర్ లాగా ఇలా మిక్సీ చేసుకోవాలన్నమాట. దీంట్లోకి కొద్దిగా సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకోండి. తర్వాత ఇందులో ఉల్లిపాయ, క్యారెట్ తాలింపు పెట్టుకున్నాం కదా, అదైతే వేసి మిక్స్ చేసుకుందాం. ఇంతే అండి, బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీకు దోశలా కావాలంటే దోశలా వేసుకోవచ్చు. చూడడానికి కొంచెం బాగా కనిపించంటే ఇలాగా మనకి తడక ఉంటుంది కదా, తాలింపు పెడతాం అందులో వేసుకుంటే చూడడానికి షేప్ అనేది బన్లా ఉంటుందన్నమాట. కొంచెం తినడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాకపోతే ఇలా వేసుకుంటే ఏంటంటే కొంచెం లో ఫ్లేమ్లో మనం కాల్చుకుంటే కొంచెం టైం పడుతుంది. అదే ప్యాన్ పైన చిన్న చిన్న అట్లా వేసుకుని అనుకోండి తొందరగా కాలిపోతుంది. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. దీంతో నేనైతే టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో హెల్తీ రెసిపీస్ ఒకటే కదండి, హౌస్ వైఫ్ యూజ్ అయ్యే ప్రతి వీడియోస్ కూడా ఉంటాయి. తప్పకుండా ఛానల్ విజిట్ చేయండి.